జాబిల్లి కథలు. నల్లగిరి అనే చిన్న గ్రామంలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు. వయస్సు 15 ఏళ్లు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ భారం రాము భుజాలపైన పడింది. అమ్మ సీతమ్మ, చెల్లి లీలతో కలిసి చిన్న కట్టెల దుకాణం నడిపేవాడు. అమ్మా, అడవికి వెళ్ళి కట్టెలు పట్టుకొస్తానమ్మా. ఆగుబాబు, నేను కూడా వస్తాను. నువ్వా? నువ్వొద్దమ్మా, నేను తీసుకొని వస్తాన్లే. నీకసలే చాలా పనులుంటాయి కదా, ఇవన్నీ నేను చూసుకుంటానులేమ్మా. చిన్న వయసులోనే ఎన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అంతా మన తలరాత. ఆయనే ఉంటే నీకీ కష్టం వచ్చుండేది కాదు కదా. అమ్మా, నేనెవరి కోసం చేస్తున్నాను? నీ కోసం, చెల్లి కోసమే కదా. ఇందులో నాకెలాంటి కష్టం లేదమ్మా. ఈ వ్యాపారంలో చాలా మెళకువలుంటాయి రాము. అందర్నీ అన్ని విషయాలకు నమ్మకూడదు. మరేం పర్లేదమ్మా, ఆ దేవుడిపైనే భారం వేద్దాం. అంతే బాబు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, వచ్చేటప్పుడు నాకొక పుస్తకం తీసుకొనొస్తావా? అలాగే లీలా, నువ్వు అడిగితే కాదంటానా? నువ్వు చదువుకుంటేనే ఇంటికి వెలుగు. చక్కగా చదువుకోవాలి నువ్వు. అలాగే అన్నయ్య. సరే మరి, నేను వెళ్ళొస్తాను. మీరిద్దరూ జాగ్రత్త. సరే అన్నయ్య, అంది లీల. రాము కట్టెల కోసం అడవిలోకి వెళ్తాడు. ఆ రోజు రాముకు చాలా కట్టెలు దొరుకుతాయి. వాటిని తీసుకుని గ్రామంలోకి వస్తూ ఉంటే మరొక కట్టెల వ్యాపారి ఎదురు అవుతాడు. అతను కష్టపడి కట్టెలు కొట్టకుండా ఎలా అయినా రాము దగ్గర వాటిని తీసుకోవాలని చూస్తాడు. ఏరా, బానే కట్టెలు దొరికినట్టున్నాయే ఈరోజు. అవును బాబాయ్, చాలా దొరికాయి. ఈరోజు చాలా డబ్బొస్తుంది. అవునవును. సరే కాని నాకు కొంచెం కాలు నొప్పిగా ఉందిరా, అంత దూరం వెళ్ళలేను. నాకు కొన్ని కట్టెలిస్తావా? అయ్యో, అవునా బాబాయ్? సరే, తీసుకోండి. ఆ, మంచిది, ఇక వెళ్ళిరా. అని చెప్పి కట్టెల వ్యాపారి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కనుంచి చూసిన ఒక పెద్దాయన, ఏరా రాము, కష్టపడి అడవిలోకి వెళ్ళి అన్ని కట్టెలు కొట్టుకొని వచ్చావు. అతను అడగ్గానే ఎందుకిచ్చేశావు? పాపం, ఆ బాబాయ్ కాలు బాలేదంట పెద్దనాన్న, అందుకే ఇచ్చేశాను. అయ్యో, ఇంత అమాయకంగా ఉంటే ఎలారా బాబు? అతను నీ కష్టాన్ని దోచుకుంటున్నాడు. పోనీలే పెద్దనాన్న, నేను వెళ్ళొస్తాను. ఇవమ్మి అమ్మకు డబ్బులివ్వాలి. సరే సరే, వెళ్ళిరా. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. సరే పెద్దనాన్న. అని చెప్పి రాము అక్కడ్నించి వెళ్ళిపోతాడు. కట్టెలమ్మి ఆ డబ్బులు సీతమ్మకిస్తాడు. ఇంతలో లీల వస్తుంది. అన్నయ్య, అన్నయ్య, నేనొక బుక్ అడిగాను కదా, అది తీసుకొచ్చావా? అయ్యో, కుదరలేదురా. అవునా? ఏమైంది రాము? ఎందుకు కుదరలేదు? అమ్మా, ఈరోజు డబ్బులు తక్కువ వచ్చాయమ్మా. అవునా? అసలేం జరిగింది బాబూ? రాము జరిగిందంతా చెప్తాడు. అయ్యో, ఎంత పనైంది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటాను. ఇంత అమాయకంగా ఉంటే ఇలానే మోసం చేస్తూ ఉంటారు. సరే అమ్మా, ఇక మీదట జాగ్రత్తగా ఉంటానులే. అప్పట్నుంచి రాము జాగ్రత్తగానే ఉంటూ ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఉన్నట్టుండి ఊరికి కరువొస్తుంది. ఊర్లో ఉన్న కొందరు దొంగతనాలకు పాల్పడతారు. వారిలో కొందరు రాముతో, ఏరా రాము, ఎన్నాళ్ళని ఇలా కట్టెలు అమ్ముకుంటావు? ఇప్పుడు ఎలాగో అందరూ కరువులో ఉన్నారు. మాతో వచ్చేసి అప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోగలుగుతావు. లేదన్నా, మీరు చేస్తుంది తప్పు. నేనలా రాను. మీరు కూడా వెళ్ళకండన్నా, మంచిది కాదిది. రే, నువ్వు రాకపోతే పో, మేం మాత్రం వెళ్తాం. ఈ విషయం ఎక్కడైనా చెప్పావో కాళ్ళు విరగ్గొడతాం. జాగ్రత్త. సరే అన్నా, నేనెవరికీ చెప్పను. రాము అలా కష్టపడుతూనే ఉంటాడు. ఓ రోజు కట్టెల కోసం వెళ్ళినప్పుడు రాముకు ఒక పెట్టె దొరుకుతుంది. అందులో ఒక బంగారపు గొలుసు ఉంటుంది. అయ్యో, ఏంటిది? ఈ గొలుసు ఎవరు పారేసుకున్నారు ఏంటో? వెంటనే తీసుకెళ్లి పంచాయతీలో ఇవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఆ ఊరి వ్యక్తి, రాము, చేతిలో ఏంట్రా అది? ఏదో కొత్తగా కనిపిస్తోంది. బంగారపు గొలుసన్నా, అక్కడ పడిపోయింది. వెంటనే తీసుకెళ్లి పంచాయతీలో ఇవ్వాలి. అవునా? ఏదిలా ఇవ్వు. అవున్రోయ్, నిజమే, బంగారమే ఇది. అవునన్నా, పాపం, ఎవరు పారేసుకున్నారో ఏమో. ఒరే అమ్మాయికపు చక్రవర్తి, చక్కగా దీన్ని తీసుకెళ్లి అమ్ముకోక పంచాయతీలో ఇచ్చేస్తానంటావేంటి? అంటే ఇది మనది కాదు కదన్నా. సరే సరే, నాకిచ్చేయిరా.
నేను చూసుకుంటాను. లేదన్నా, నేనిది పంచాయతీలోనే ఇచ్చేస్తాను. సరిపో, ఏదో ఒకటి చేసుకో. ఎప్పటికి తెలుసుకుంటావో ఏంటో. అనుకుంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అటుగా వెళ్తున్న కొంతమంది పోకిరీలు రాము చేతిలో గొలుసు చూస్తారు. దొంగతనానికి వాళ్లతో చేయి కలపలేదు కాబట్టి ఊర్లో పెరుగుతున్న అనుమానాలకు రాము ఏ కారణమనే పుకారు సృష్టిస్తారు. ఆ గొలుసు కూడా వాళ్లే లాగేసుకుంటారు. అయ్యో అన్నా, దీన్ని పంచాయతీలో ఇచ్చేద్దాం. మనది కాదు కదన్నా. పోరా, నువ్వు నీ నిజాయితీ. వెళ్ళి పని చూసుకోపో. రాము ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఓ ధనికుడు తన గొలుసు పోయిందని, అప్పగించిన వాళ్లకు పెద్ద బహుమతి ఇస్తానని చెప్తాడు. రాముపై కొంతమందికి అనుమానం కలుగుతుంది. ఏరా రాము, మొన్నవాడు చెప్పాడు నీకేదో బంగారపు గొలుసు దొరికిందట. పంచాయతీలో ఇస్తాను అన్నావంట కదా, కానీ ఇవ్వలేదేంటి? అన్నారు పంచాయతీ పెద్దలు. అవును బాబాయ్, కానీ ఆ రోజు ఏం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తాడు. కాని ఎవ్వరూ నమ్మరు. అబద్ధాలాడుకో. నీకు డబ్బు అవసరం ఉందని మాకు తెలుసు. ఆ గొలుసు ఇచ్చేయ్. ఆ పెద్దాయన నీకు బహుమతి ఇస్తాడులేరా. నిజం బాబాయ్, నేను చెప్పేది నిజం. రాము ఎంత చెప్పినా సరే ఊరివాళ్లు ఎవ్వరూ నమ్మరు. కాలం గడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు అందరూ రాముని ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. ఏరా రాము, ఊర్లో అంతా నోటికి ఎంతొస్తే అంత అంటున్నారా? పర్వాలేదులేమ్మా, అనుకోనివ్వు. అదేంట్రా అలా అంటావు? నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదుగా. లేదమ్మా, నీ మీదొట్టు. నేను నిన్ను నమ్ముతున్నాన్రా. ఊర్లో వాళ్ళని మాటలు పట్టించుకోకమ్మా. ఎప్పట్లానే మన పని మనం చేసుకుంటూ పోదాం. సరే బాబు, అలాగేలే. కాలం గడుస్తూ ఉంటుంది. రాము మీద రోజు రోజుకి నిందలు పెరిగిపోతూ ఉంటాయి. అనుకోకుండా ఊర్లోకి ఒకరోజు పోలీసులొస్తారు. ఊర్లో దొంగతనాలు జరుగుతున్నాయని తెలిసింది. పక్కూరి జమీందారు గారి గొలుసు ఈ ఊర్లోనే ఎవరి దగ్గర ఉందని మా అనుమానం. అది ఎవరైనా సరే తిరిగిచ్చేయండి, లేదంటే శిక్ష పడుతుంది. అది రాము దగ్గరే ఉందని మా అనుమానం సారు. ఎవరా రాము? ఎక్కడుంటాడు? ఊరివాళ్లు రాము వాళ్ళ ఇంటిని చూపిస్తారు. పోలీసులు వాళ్ళింటినంతా గాలిస్తారు. కాని గొలుసు దొరకదు. అయ్యో, ఇదేంటి? రాము దగ్గర గొలుసు లేదంటే ఇంకెవరు తీసినట్టు? ఆ గొలుసు నా దగ్గర నుంచి కొంతమంది పోకిరీలు తీసుకున్నారు. రాము అలా జరిగిందంతా పోలీసులకు చెప్తాడు. దీంతో పోలీసులు అసలు దొంగల్ని పట్టుకొని పంచాయతీలో నిలబెడతారు. వారు వాళ్ళ తప్పు ఒప్పుకుంటారు. గొలుసు తిరిగిచ్చేస్తారు. ఎంత పని చేశారా? చిన్న పిల్లాన్ని ఇందులో ఇరికిస్తారా? రాము, మమ్మల్ని క్షమించు బాబు. నిన్ను అనుమానించాము. అయ్యో బాబాయ్, పర్వాలేదులేండి. నేనైతే ఏ తప్పు చేయలేదు. అర్థమైంది రాము. నీ గురించి ఇప్పుడే జమీందారు గారికి చెప్తాము అని ఊరివాళ్లు రాము గురించి జమీందార్కి చెప్తారు. అప్పుడా జమీందారు, బాబు, నువ్వేనా రాము అంటే? అవునండి. నిజంగానే ఈ గొలుసు నీకే దొరికిందా? అవును బాబుగారు. సరే, మంచిది. ఇది నీకు దొరికినప్పుడు అమ్ముకోకుండా ఎందుకు పంచాయతీలో ఇద్దామనుకున్నావు? ఇది నాది కాదు కదా బాబుగారు. నాది కాంది ₹1 కూడా నాకొద్దు. శభాష్! చిన్నపిల్లాడివైనా చాలా బాగా చెప్పావు. నేనిస్తానన్న బహుమతి నీకే. అయ్యో, నేనేది ఆశించి ఈ పని చేయలేదు బాబుగారు. నాకు తెలుసులేరా. నా తృప్తి కోసం తీసుకో అని కొంత డబ్బు, పుస్తకాలు ఇస్తాడు. అప్పటినుంచి రాముకి కాస్త కష్టం తగ్గుతుంది. వాళ్ళ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటారు. రాము, నీ నిజాయితీ మన కుటుంబానికి వెలుగుని తెచ్చిందిరా. నిజాయితీని పాటిస్తే కాలం మనకు అనుకూలంగా మారుతుందమ్మా. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజాయితీ ఎప్పుడూ అబద్ధాన్ని ఓడిస్తుంది. కష్టాన్ని పట్టుదలగా కొనసాగిస్తే అదృష్టం తప్పకుండా తలుపు తడుతుంది. కూర్మాపురం రాజు ధర్మేంద్ర అంటే అందరికీ ఇష్టమే. ఇతరులకు సాయం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అన్ని విద్యల్లోనూ నిష్ణాతుడైన ధర్మేంద్ర కండబలంలోనే కాదు, బుద్ధి బలంలో కూడా చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒకరోజు ఒక బిచ్చగాడు వచ్చాడు. ఏంటయ్యా ఇలా వచ్చావు? నీకేమన్నా సాయం కావాలా?
మాసంటి వారికి కడుపు నిండటం చాలా కష్టంగా ఉందయ్యా. ఈ రాజ్యం సుభిక్షంగా ఉండాలని మీరెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అట్టనే మా గురించి కూడా కాస్త పట్టించుకోండయ్యా. ప్రజలు మీరు వేరువేరు కాదు కదా, అందరూ ఒక్కటే కదా. నేనేం చేసినా ప్రజల మంచి కోసమే చేస్తాను. నీ సమస్య చెప్పు, నీకేం సాయం చేయాలో నేను చూస్తాను. బిచ్చగాళ్ళందరికీ 3 పూటలా భోజనం పెట్టేలా ఏదైనా కార్యక్రమం చేయండయ్యా. దానివల్ల మేమంతా బావుంటాం. బిచ్చగాడు అలా అడగ్గానే కాస్త దూరంలో ఉన్న మంత్రి వచ్చి ధర్మేంద్ర చెవిలో ఏదో చెప్తాడు. ఆ మాటలు విన్న ధర్మేంద్ర అక్కడున్న బిచ్చగాణ్ణి కోపంతో చూస్తాడు. ఎవరక్కడా? వెంటనే ఈ బిచ్చగాణ్ణి బంధించండి. అయ్యా, నేనేం చేశానయ్యా? నన్నెందుకు బంధించమంటున్నారు? ఏం జరిగిందయ్యా? నోర్మోయ్, నీలాంటి వాడికి జైలు జీవితమే మంచిది. నువ్వు అక్కడే ఉండాల్సిన వాడివి. అంత తప్పు నేనేం చేసినానయ్యా? ఏమైందయ్యా? నువ్వింకొక్క మాట మాట్లాడొద్దు. ఎవరక్కడా? వీణ్ణి తీసుకెళ్లి జైల్లో బంధించండి. దొంగ పనులు చేస్తూ దోపిడీ చేసే ఇలాంటి వాడికి కఠిన శిక్షను విధించండి. ధర్మేంద్ర అలా అనడంతో అక్కడున్న వారంతా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతారు. బిచ్చగాడు మాత్రం గావు కేకలు పెడుతూ ఉంటాడు. అయ్యా, నన్ను అనవసరంగా జైల్లో వేస్తున్నారు. నేను దొంగను కాదయ్యా, నేనొక బిచ్చగాణ్ణి. దయచేసి నన్ను నమ్మండయ్యా, నన్ను ఒగ్గేయండయ్యా. ఎవరైనా నాకు సాయం చేయండి, కాపాడండి. దయచేసి నన్ను కాపాడండయ్యా. బిచ్చగాడు అలా అరుస్తున్నా ఎవ్వరూ వాణ్ణి పట్టించుకోరు. వాణ్ణి బంధించిన తర్వాత అందరూ వాణ్ణి కోపంగా చూస్తూ ఉంటారు. బిచ్చగాడింకేం చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటూ వారి వెంట వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అదే రాజు ధర్మేంద్ర ముందుకు ఒక ముసలివాడు వస్తాడు. ముసలివారులా ఉన్నారు. మీరిలా శ్రమపడి ఇక్కడికి రావడమేంటి? మీకేమన్నా సమస్య? అవునయ్యా, నేను ముసలివాణ్ణే. మొన్నటి వరకు నాకు భార్య ఉండేది, నాకు సేవలు చేసేది. వంట వండి పెట్టేది. అది చనిపోయిందయ్యా. నా భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు. నాకు మీరే సాయం చేయాలి. మీరేం కంగారు పడకండి, మీకు నేను సాయం చేస్తాను. ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఊర్లో చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు. వారందరూ బిక్కుబిక్కుమంటున్నారు. అందరి కోసం నేను సాయం అడగడానికి వచ్చాను. నాకు 3 పూటలా తినడానికి తిండి ఉండాలి. చనిపోయిన తర్వాత మాకు దహన సంస్కారాలు చెయ్యాలి. ఇదేనయ్యా నా కోరిక. అలా ధర్మేంద్ర మాట్లాడుతూ ఉండగా అక్కడికి మళ్ళీ మంత్రి వస్తాడు. మంత్రి వచ్చి రాజు చెవిలో గుసగుసలాడతాడు. ఆ తర్వాత ధర్మేంద్ర కళ్ళు ఎర్రబడతాయి. కోపంతో ఊగిపోతాడు. ఎవరక్కడా? ఈ ముసలివాణ్ణి బంధించి జైలుకు తీసుకువెళ్ళండి. వీడి భార్యను వీడే చంపేసి ఇలా ఏమీ తెలియని వాళ్ళ వచ్చి నా ముందు నిల్చున్నాడు. వెంటనే వీణ్ణి బంధించండి. అయ్యయ్యో, నేను నా భార్యని చంపడమేంటయ్యా? నేను సాయం కోసమే వచ్చాను. దయచేసి నన్ను నమ్మండి. నేనెవర్ని చంపలేదు. రాజా, నన్ను నమ్మండయ్యా. ప్రజలారా, మీరైనా నన్ను నమ్మండి. ఇక ఏం మాట్లాడకు. ఈ ముసలివాణ్ణి తీసుకెళ్లి తగిన శిక్ష వేయండి. అందరూ చూస్తుండగాని ఆ ముసలివాణ్ణి జైలుకు తీసుకువెళ్తారు. అందరి ముందు ముసలివాడు వేడుకుంటాడు. కాని ఎవ్వరూ ఆ ముసలివాడి మాటలు వినరు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ధర్మేంద్రకు ఒక షాకింగ్ వార్త తెలుస్తుంది. అప్పుడు మంత్రి వచ్చి, రాజుగారు, మన రాజ్యంపైకి పొరుగు దేశం రాజు శంకరుడు దండెత్తి వస్తున్నాడు. అతడు చాలా బలశాలి. ఇప్పటి వరకు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు. ఇప్పుడు ఆ రాజుకు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా మనపైకి దండెత్తి వస్తున్నాడు. అయితే మనం ఏం చేయలేమా మంత్రి? యుద్ధానికి సిద్ధం కావాల్సిందేనా? ఆయనతో మాట్లాడొచ్చు కదా. అయితే ఆ శంకరుణ్ణి ఒకసారి మన రాజభవనానికి ఆహ్వానిస్తాను. ఆయనతో మాట్లాడాల్సిన బాధ్యత మీదే రాజా. అలాగే
ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కదా. ఖచ్చితంగా యుద్ధం జరగకుండా చూసుకుంటాను. అలా ధర్మేంద్ర మంత్రితో చెప్పి శంకరుడికి కబురు చేస్తాడు. 2 రోజుల తర్వాత అక్కడికి పొరుగు దేశం రాజైన శంకరుడు వస్తాడు. నమస్కారం. మీరు మా రాజ్యంపైకి దండెత్తి వస్తున్నారని విన్నాను. ఈ యుద్ధం జరగడం వల్ల నా ప్రజలు చనిపోతారు, రాజ్యం వల్లకాడవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అయితే యుద్ధం జరగకుండా ఆపేద్దాం. దానికి బదులుగా మీ రాజ్యాన్ని నాకు ఇచ్చేయండి. రాజ్యాన్ని చూస్తూ చూస్తూ కోల్పోలేను. నా ప్రాణం పోయినా నా రాజ్యాన్ని వదులుకోలేను. ఇంకేదైనా అడగండి. అయినా మా రాజ్యంపైకే దండెత్తి వస్తున్నారు కదా, ఈ రాజ్యంలో మీకేం నచ్చిందో చెప్పండి, దాన్ని మీకు అప్పగిస్తాను. ఈ రాజ్యంపై నాకు ఆశ లేదు. అసలు మీ పైకి దండెత్తి వచ్చేవాణ్ణే కాను. కాని ఒకరికి మాటిచ్చాను. వారికి ఈ రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పాను. ఎవరతను? ఆయన కూడా పెద్ద రాజ్యానికి రాజేనా? ఆయన రాజు కాదు, బంటు కాదు, గొప్ప. అయితే మా రాజ్యంలో ఆయనకేం కావాలో అడిగి తెలుసుకోండి, వాటినిచ్చేస్తాను. పోనీ ఆయన్నే ఇక్కడికి రప్పించండి, మేం మాట్లాడతాం. అదంతా మీకు అనవసరం. నేను చెప్పినట్టుగా మీరు నాకు మీ రాజ్యాన్ని అప్పగించండి. లేదంటే నేను యుద్ధం చేసి గెలవాల్సి ఉంటుంది. అయ్యయ్యో, అంత మాట అనకండి. యుద్ధం చేస్తే చాలా మంది ప్రాణాలు పోతాయి. దానివల్ల అందరూ కష్టపడతారు కదా. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. యుద్ధం చేయకుండా సమస్యను పరిష్కరించుకుందాం. యుద్ధం వద్దు అంటే మీ సింహాసనాన్ని ఆయనకిచ్చేయండి. రేపే ఆయన్ని తీసుకొస్తాను. ఇక ఇదే చివరి మాట అంటూ శంకరుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు రానే వస్తుంది. ధర్మేంద్రతో పాటు మంత్రి, ఆ రాజ్యంలోని ప్రజలంతా ఎవరక్కడికి వస్తారు అని ఎదురుచూస్తూ ఉంటారు. కొంతసేపటికి అక్కడికి పొరుగు దేశం రాజైన శంకరుడు వస్తాడు. ఆయనతో పాటు ఒక సాధారణ వ్యక్తి, బక్క చిక్కిన వ్యక్తి వస్తూ ఉంటాడు. శంకరుల వారికి నమస్కారం. మీరు కోరిన విధంగానే సింహాసనం ఇచ్చేస్తున్నాను. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇదిగో ఇతని. ఏంటి, బక్క చిక్కినవాడా? చూస్తుంటే చాలా పేదవాడ్లా ఉన్నాడే. ఈయనకు మీరు సింహాసనం ఇచ్చేస్తున్నారా? ఈయన పేరు గోవిందు. ఒకనాడు మీ రాజ్యంలో పర్యటనకు నేను వచ్చాను. ఆ సమయంలో మండే ఎండలో బాగా అలసిపోయాను. నా సేవకులు కూడా ఎవ్వరూ నాతో లేకపోవడం వల్ల తినడానికి కూడా ఏం దొరకలేదు. అప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కాస్త దూరంలో వ్యవసాయం చేసుకుంటున్న ఈ రైతు నన్ను చూసి నాకు సేవ చేశాడు. నాకు మందులిచ్చి నయం చేశాడు. పట్టెడన్నం పెట్టి నన్ను బతికించాడు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ నేను వరం కోరుకోమని అడిగితే ఆయన ఈ రాజ్యం కావాలని అడిగాడు. అందుకే నేనాయన కోరికను తీర్చాను. శంకరుడు చెప్పిందానికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. ఒక సాధారణ రైతు గోవిందును చూసి ధర్మేంద్ర సైతం కంగు తింటాడు. ఇదిగో గోవిందు, నా ప్రజలంతా ఏ బాధలు లేకుండా బతకాలని అనుకున్నాను కదా. అందుకోసం నేనన్నీ చేస్తున్నాను కదా. అయినా నువ్విలా దేశాన్ని నీ చేతుల్లోకి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఒక సాధారణ రైతువి కదా. ఇలా చేయడం వల్ల నీకేం లాభం వస్తుంది? అయినా ఈ రాజ్యాన్ని పాలించడం నీకు వచ్చా? చూడండి ప్రభూ, మీరు చాలా గొప్పవారు. చిన్నతనం నుంచి ఐశ్వర్యంలో పెరిగారు, రాజ్యాన్ని పాలిస్తున్నారు. కానీ సరైన విధంగా పాలించడం లేదు. కొన్ని రోజులకు ముందు మీ వద్దకు ఒక బిచ్చగాడు వచ్చాడు. ఆయనపై దొంగతనం మోపి జైలుకి పంపించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక ముసలివాడు వచ్చాడు కదా, ఆయనపై హత్యా నేరం మోపి జైలుకి పంపించారు. వారిద్దరూ మిమ్మల్ని అడిగిన సాయం గుర్తుందా మీకు? గుర్తులేదు గోవిందు. వాళ్ళిద్దరూ అడిగింది ఒక్కటే, పట్టెడన్నం పెట్టమని. వారి కడుపు నిండేంత అన్నం 3 పూటలా పెట్టమని అడిగారు. కాని మీరు మీ మంత్రి మాటలు నమ్మి వారిని జైలుకి పంపించారు. వాళ్ళు దొంగలు కాదు ప్రభు, హంతకులు కూడా కాదు. కావాలంటే మీ మంత్రి గారినే అడగండి. ఏంటి మంత్రి,
ఆయన చెప్తుంది నిజమేనా? ఆ, 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 మ్, మ్, ఆ, అవును ప్రభు. మన ధాన్యాగారంలో ధాన్యం తక్కువగానే ఉంది. అది ఏడాదికొకసారి వస్తూ ఉంటుంది. అందరికీ సరిపోతూ ఉంటుంది. కానీ ఆ రోజు వచ్చిన బిచ్చగాడు కాని ముసలివాడు కాని వారికి 3 పూటలా భోజనం పెట్టమన్నారు. మనం అలా చేస్తే ధాన్యం వారికే సగం సరిపోతుంది. దానివల్ల మనకే పెద్ద ప్రమాదం ఉంటుంది. అందుకే నేను మీతో అబద్ధం చెప్పి వారికి శిక్ష పడేలా చేశాను. అయ్యో, చాలా పెద్ద తప్పు చేశారు మంత్రి. నేనొక సాధారణ రైతుని మహారాజా. ఈ లోకంలో అందరూ సంతోషంగా ఉండాలన్నా బతకాలన్నా అంతెందుకు, మీలాంటి రాజులు కూడా ప్రాణాలతో ఉండాలన్నా మీ కడుపులోకి పట్టెడన్నం వెళ్లాల్సిందే. ఆ ధాన్యం పండించేది నేను, మా రైతులం. కాబట్టి రాజ్యం మొత్తం ఆకలితో ఉండకూడదని, అందరూ 3 పూటల భోజనం చేయాలని ఆలోచించి నేనా రోజు ఈ శంకరుల వారిని ఈ వరం కోరుకున్నాను. అంతేగాని నాకీ రాజ్యాన్ని అనుభవించాలన్న ఆశ లేదు. గోవిందు మాటలు విని ధర్మేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. రాజుకు మించిన రైతు అంటే ఇదే మరి. గొప్ప వాళ్ళెప్పుడూ ఇలాగే ఉంటారు. ఈ రోజు నేను కళ్ళారా చూస్తున్నాను. నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి గోవిందు. నా కళ్ళు తెరిపించావు. ఇకపై ఈ రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా నేను చూసుకుంటాను. నీ సారథ్యంలోనే అవన్నీ చేస్తాను. ఇకపై నువ్వే నాకు మంత్రివి. ధర్మేంద్ర మాటలకు గోవిందు చాలా సంతోషిస్తాడు. ఇక ఆ తర్వాత ఆ రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో బాధపడకుండా ఉండేలా చూసుకుంటాడు